తుమ్మడి ఎట్టి బ్యారేజ్ ప్రాణాహిత చేవెళ్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణాహిత చేవల్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ కూడా పునఃప్రారంభించబోతున్నామని దానికి ఒక ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది ఆ సీనియర్ అధికారులు నిపుణులని విషయాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఏ విధంగా ముందుకు పోవాలనేది వే ఫార్వర్డ్ అనేది ఇంకా డిసైడ్ చేస్తున్నామన్నారు. బ్యారెస్లో కొంతమంది అంతా తమకే తెలుసుకునే వాళ్లు మాట్లాడరు. ఇప్పటివరకు ఈ అంచనాలు వేయలే. ఓన్లీ ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకున్నాము. ఓకే తుమ్మడి దగ్గర బ్యారేజ్ కట్టాలని ప్రాణిత చేవెళ్ల ప్రాజెక్ట్ రెస్టారెంట్ ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. తప్పుడు ప్రచారం చేసేవాళ్లకి దీటుగా నేను చెప్పే విషయాలు తెలంగాణ ప్రజలకి తప్పుడు విధంగా మాట్లాడే వాళ్లకు కూడా ఇది చేరే విధంగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు. హుజూర్ నగర్ కాన్స్టాన్సీ విషయానికి వస్తే దేశంలో ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా రోజుకి ఒక అర్ధగంటనా హుజూర్ నగర్ కోదాడి ప్రాంతంలో డెవలప్మెంట్లు వస్తున్నాయి. క్వాలిటీ అయితున్నాయా, నాణ్యత పాటిస్తారా, స్పీడ్గా అయితున్నాయా అని ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది తెలిపారు. హుజూర్ నగర్ను తెలంగాణ రాష్ట్రంలో నంబర్1గా నిలబెట్టడానికి నిరంతర ప్రయత్నం జరుగుతుందని ఆ కృషిలో భాగంగా ఈరోజు జవహర్జాన్ పాడిఫికేషన్ స్కీమ్ పరిశీలించిన వాళ్లు అధికారులుగాని కాంట్రాక్టర్గాని డిసెంబర్ 31కి పూర్తిస్థాయిలో 10,000 ఎకరాలకి నీళ్లందిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగిందన్నారు. నేను ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ దాన్ని రీమేక్ చేసి మహాత్మాగాంధీ ఎంబీసీ లిఫ్ట్ స్కీమ్గా నామకరణం చేస్తున్నామన్నారు. అది 53,000 ఎకరాలకి తేలింది. భూములకి కాలువ చివరి భూములకి నీళ్లందించే ఒక ప్రాజెక్టది. చింతలపాలెం, మేళ్ల చెరువు, హుజూర్ నగర్, మయంపల్లి మండలాల్లోని చాలా గ్రామాలకి అంటే 3,053 ఎకరానికి నీళ్లను అందించే ఒక ప్రాజెక్టు. అది నేను ఇప్పుడు పరిశీలన చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ మధ్యకాలంలో కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి హైటు వాళ్ళు పెంచుతారని, దానికి అనుగుణంగా వాళ్ళు ముంపు పెరుగుతుంది కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు భూసేకరణకి బడ్జెట్ కేటాయించారని అది వార్తల్లో వచ్చిన విషయం. ఆ వార్తల్లో వచ్చిన విషయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు ఓ అని మొత్తుకుంటున్నారు. అసలు జరిగిందేమీ లేదు. అది ఆల్మట్టి హైటు పెంపు విషయం సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఉంది. మేము అధికారంలో రాకముందే 2017 నుంచే కర్ణాటక ప్రభుత్వం మేము ఆల్మట్టి హైటు పెంచుతాం, దానికి ఎడిషనల్ సమ్మర్జెన్స్ ఎడిషనల్ ముంపుకి భూసేకరణ చేస్తామని వాళ్ళు ఆ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పార్టీలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నాయి. కానీ ఈ హైటు పెంపు విషయం సుప్రీంకోర్టులో ఉంది. పెంచడానికి ఇది ఒక న్యాయ పోరాటంలో ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ ప్రభుత్వం అయినా సుప్రీంకోర్టులో ఈ కేసు విషయంలో ఆల్మట్టి హైటు పెంపు విషయాన్ని వ్యతిరేకించారు. మేము ఇంకా దాన్ని బలంగా తీసుకుపోయి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఆల్మట్టి ఆ ప్రభుత్వ నిర్ణయం ఆల్మట్టి హైట్ పెంచే నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. నేను స్వయాన రేపు రాత్రి ఢిల్లీకి పోయి సుప్రీంకోర్టులో సమర్థవంతమైన సీనియర్ అడ్వకేట్స్, లాయర్స్ పెట్టి ఆ ఆల్మట్టి హైటు పెంచడానికి వ్యతిరేకంగా బలంగా వాదనలు మన అడ్వకేట్ ద్వారా, సీనియర్ అడ్వకేట్ ద్వారా, సీనియర్ లాయర్ ద్వారా వినిపించబోతున్నాం. అన్ని ఫోరమ్స్లో న్యాయపరంగా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది తెలంగాణకి ఏమాత్రం అంగీకారం కాదు, ఇది తెలంగాణ ఇంట్రెస్ట్ వాటర్ రైట్స్కి వ్యతిరేకం అని మనం పోరాటం చేయబోతున్నాం. ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నాం, కర్ణాటక విషయంలో కానీ, ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ, మహారాష్ట్ర విషయంలో కానీ నేటి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా గోదావరి నదీ జలాలని మన వాటా కాపాడుకోవడానికి అన్ని విధాలుగా అన్ని పోరాటాలకి మేము సిద్ధము. మేము గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలాగా కాదు,
బయటనే మాట్లాడుకోవడం, లోపలనో ఆంధ్రప్రదేశ్తో కుమ్మక్కై తెలంగాణ ఇంట్రెస్ట్లని, తెలంగాణ హక్కులని కాలరాసింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు స్పష్టమైన విషయం చెప్పాలి, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు 2014 నుంచి 2023 వరకు కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకి కేవలం 299 సరిపోతాయి, మీరు 512 తీసుకోండి అని లిఖితపూర్వకంగా రాసిచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్ద మనుషులు. ఈరోజు ఏ నోరుతో వాళ్ళు మాట్లాడుతున్నారు? మేము వచ్చిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించిన 811 టీఎంసీల్లో 70% వాటా మాకే రావాలని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు సమర్థవంతంగా వినిపించి, స్వతంత్ర భారతదేశంలో ఏ ఇరిగేషన్ మినిస్టరు హాజరు కాని విధంగా నేను ఇరిగేషన్ మంత్రిగా స్వయంగా కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చేవారు కూడా హాజరవుతున్నా. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులని, తెలంగాణ వాటర్ రైట్స్ని కాపాడడానికి మేం పోరాటం చేస్తుంటే మరి బురద జల్లడమో ఏదో తప్పుడు ప్రచారం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, కర్ణాటక కానీ ఏ పార్టీ అధికారంలో ఉండేది, కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ తెలంగాణ నీటి హక్కుల విషయంలో, తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవడానికి మేము న్యాయపరంగా ఇతర ఏ పోరాటానికైనా సిద్ధము. అది యావత్ తెలంగాణ ప్రజానీకానికి, రైతులకి మేము హామీ ఇస్తున్నాం. తెలంగాణకి రావాల్సిన కృష్ణా నదీ జలాల్లో వాటా విషయంలో కానీ, గోదావరి నదీ జలాల్లో వాటా విషయంలో కానీ తెలంగాణ మరి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అన్ని విధాలుగా మేము ఫైట్ చేస్తాం. మరి ఆలమట్టి డ్యామ్ పెంచే విషయంలో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, డిజైన్ చేసింది వాళ్ళే, కట్టింది వాళ్ళే, కూలిపోయింది వాళ్ళ అధికారంలో ఉండగానే. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు కూలిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో అత్యధిక మరి వ్యవసాయానికి ఎక్కువ విస్తీర్ణం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మరి అన్ని పంటల్లో మోర్ అగ్రికల్చర్ ఎకరేజ్, మోర్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఏది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ కొలాప్స్ అయి ఉండగా ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం చేసిన ఘనత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి గుర్తు చేస్తూ, ఆ కొలాప్స్ అయిన విషయము, దానికి ఎవరు కారణం అనే విషయం, దాని మీద విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది, సుప్రీంకోర్టు జడ్జి ద్వారా నియమింపబడే జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఇచ్చింది. దానికి ఏమి ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు, చట్టపరమైన చర్యలు ఉంటాయో అవి కొనసాగిస్తూనే ఆ 3 బ్యారేజ్లని పునరుద్ధరించడానికి మేము చర్యలు చేపట్టనున్నాము. దానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని, సెంట్రల్ వాటర్ కమిషన్ని, జాతీయ అంతర్జాతీయ నిపుణులు ఉపయోగించి అది ఏ విధంగా మరి రెస్టోర్ చేయాలి, ఏ విధంగా రివైవ్ చేయాలి, ఏ విధంగా సాల్వేజ్ చేయాలనే విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకుపోతున్నాము. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో